హాయ్ ఫ్రెండ్స్, బరీ ద డెవిల్ ఈ సినిమా తెలుగు డబ్బింగ్లో రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. ఓ ఇల్లు ఉంటుంది. ఆ ఇంట్లో ఒక ముసలావిడ ఉంటుంది. ఆవిడ చేతిలో ఒక చిన్న లోహపు విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహాన్ని ముట్టుకున్న దగ్గర నుంచి ఆమె భర్త ఎంతో భయపడుతూ ఎక్కడో దూరంగా ఉన్న వ్యక్తి వచ్చి ఆమెను చూసుకుంటున్న కేర్ టేకర్కి నువ్వు చాలా ప్రమాదంలో ఉన్నావు, జాగ్రత్తగా ఉండని చెప్పి ఆమె గెంటేస్తే వెళ్ళిపోతాడు. అయితే మళ్ళీ తన టీంని తీసుకొచ్చి ఆ అమ్మాయిని కాపాడడం కోసం అతను చాలా ప్రయత్నిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది, ఆ లోహపు విగ్రహంలో ఉన్న దుష్టశక్తి వాళ్ళందరినీ ఏం చేసింది, ఈ ముసలావిడ ఏమైంది అన్నదే సినిమా. ఇది ఒక పెద్ద భయంకరమైన బేభత్స భయానక చిత్రం అయితే కాదు, కామెడీగానే ఉంది ఈ సినిమా కూడా. నాకు ఎందుకో దెయ్యాల సినిమాలో అన్నిసార్లు కామెడీగా అనిపిస్తాయి. ఏదో ఒకటి రెండు చోట్ల కొన్ని సినిమాల్లో భయపడ్డాను అంతే. ఈ సినిమా కూడా అలాగే ఉంది. పాపం కేర్ టేకర్గా ఉన్న అమ్మాయి ఆవిడ జీవితం నాశనం చేసుకుంటుంది. పాపం చాలా కష్టపడుతుంది కాపాడడానికి ముసలావిడిని. ఆ ముసలావిడే ఓవర్ యాక్షన్ ఎక్కువ చేస్తుంది సినిమా అంతా ఓ 3-4 పాత్రల చుట్టూ తిరుగుతుంది. క్లైమాక్స్లో మాత్రం ఆ కేర్ టేకర్ని కాపాడడం కోసం చాలా మంది వస్తారు. సినిమా తెలుగు డబ్బింగ్ ఓకే, కానీ ఇది భయపెట్టే సినిమా అయితే కాదు. ఫ్యామిలీ అంతా కూర్చొని చూడొచ్చు. ఎక్కడ వైలెన్స్ కూడా లేదు, బీభత్సమైన భయం కూడా లేదు. పిల్లలతో కూడా చూడొచ్చు. సౌండ్ ఎఫెక్ట్స్ అంతగా లేవు, మేకప్ ఎఫెక్ట్స్ అసలే లేవు. ఏదో ఎందుకు తీసారో తెలియదు. ఇలాంటి మన షార్ట్ ఫిలింల కింద కూడా తీయొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 1.5/5.